గానం గానము నాట్యశాస్త్రం ప్రకారము 5 విధములు. ప్రవేశగానము, ప్రసాదగానము, ఆక్షేపగానము, అంతర్గానము, నిష్క్రమణగానము. ప్రవేశగానము అంటే పాత్ర ప్రవేశిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు సపోజు కొలువు ధీరే అసుర చక్రవర్తి బలి విమల కీర్తి, కొలువు ధీరే అసుర చక్రవర్తి బలి విమల కీర్తి. అలాగే ఏ పాత్ర అయినా సరే అది రాజు పాత్ర. అలాగే ఇప్పుడు సత్యభామనే సత్యభామనే ఇలాగా అంటే ఇప్పుడు భామ ఒక పాత్ర, నాయికి పాత్ర. అలాగే విలన్ ఒక రాజు పాత్ర ఎలా ఉంటుంది, ఆ గానం యొక్క విధానం ఎలా ఉంటుంది అని కూచిపూడి వాళ్ళు ఎలా సెట్ చేశారంటే ఇలా ఉంటుంది, ఈ ప్రకారంగా ఉంటుంది. అలాగే ప్రసాద గానం అంటే ఇప్పుడు దాని గురించి కొంచెం వివరణ, అంటే పాత్ర యొక్క ఇంకొంచెం వివరణ ఏముంటుంది. అలవి కాని బల విభవో జల దీప్తుల సుధర్మ, అలవి కాని బల విభవో జల దీప్తుల సుధర్మ. అంటే ఈ ప్రసాద గానం యొక్క లక్షణము ఈ టైప్లో ఉంటుంది అన్నమాట. అలాగే ఆక్షేపగానము అంటే ఈ పాత్ర రససిద్ధి చెందుతుంది, అంటే ఆ పాత్ర యొక్క రసము ఎలా సిద్ధి చెందుతుంది అనేటువంటి విధానాన్ని ఎక్కువ వర్ణించబడుతుంది. అలా ఆక్షేపగానం. తర్వాత అంతర్గానం. అంతర్గానం అంటే మనం ఆ పాత్రని అనేక గతి భేదాలతో, వివిధ గతులతో, ఆ జతులతో అనుకూలంగా దాన్ని చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు మనం తక్కిట్ట తక్క దిమ్మి నడుతూ తక్క దిమ్మి తక్క జండు తక్క దిమ్మి సత్యభామనే అంటే ఇది ప్రవేశం. అలా కాకుండా దాంట్లో ఉన్నటువంటి ఎలాగా అంటే ఇప్పుడు ఇంతినే చామంతినే మరుదంతినే మరితంతినే అంటే దాంట్లో వివిధ గతులతో, అంటే మిశ్రలో చతురస్రం కానీ చతురస్రం తీశ్రం ఇలాగా అనే రకాలైనటువంటి విన్యాసాలతో నడిపించినటువంటిది అంతర్గానము. అలాగే నిష్క్రమణ గానము. నిష్క్రమణ గానం అంటే పాత్ర ఎండింగ్ అంటే ఎలా వెళ్ళిపోతుంది, ఆ పాత్ర నిష్క్రమణ ఎలా జరుగుతుంది అనేటువంటి ఆ చక్కటి గానం ఇలా ఉండాలి అనేటువంటి భావనని నాట్యశాస్త్రంలో గానంగా మనకి చెప్పడం జరిగింది.